హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 9531 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి రోజు. సో మన ఇంట్లో వినాయక చవితి పండుగ అనేది ఎలా జరుపుకున్నామని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో మీకు వినాయక చవితి వీడియో అనేది నేను కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు వినాయక చవితి వీడియో మాకు షేర్ చేయలేదు ఇంకా అని చెప్పి. సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినానండి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత. అందుకని చెప్పేసి నేను ఈ 3 days కూడా మీకు ఓల్డ్ వీడియోసే స్కెడ్యూల్ పెట్టేసి వెళ్ళిపోయినాను. కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. మనం ఎప్పుడో ఒక రోజే ప్రశాంతంగా వెళ్తాం కదా ఊరికి. సో హ్యాపీగా ఉండేసి వద్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఎడిటింగ్ పనులు ఏం పెట్టుకోలేదు. అందులో నెట్వర్క్ కూడా సరిగా రాదు అక్కడ, అందుకని చెప్పేసి. అండ్ ఇంకైతే ఈ విధంగా వినాయక చవితి ఫెస్టివల్ రోజు అయితే ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేసి ఇంకా గడపల దగ్గర తోరణాలకంతా కట్టేసుకున్నాను పువ్వులు. ఇంకా తర్వాత ఇట్లా పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు కూడా పెట్టేసుకొని అయితే ఇంకా ఇంట్లో అలాగే తులసి కోట దగ్గర కూడా పూజలన్నీ అయిపోయాయండి. సో ఇంకా వినాయక చవితి అనేది మనం గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేసుకోము. ప్రతి సంవత్సరం కూడాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఫెస్టివల్ అయితే జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళము. బట్ ఈసారి అయితే కుదరలేదులేండి. ఎందుకు ఏంటని చెప్పేసి కూడా మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. అండ్ ఇంకా నేను ఈరోజు శనివారాల వ్రతం కూడా 3వ వారం చేసుకున్నాను కాబట్టి ఇంకా తొందరగా పూజలు అవి కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బయట తులసికోట దగ్గర అంతా కూడా ఈ విధంగా దీపం పెట్టేసి తాంబూలం కూడా పెట్టుకున్నాను. అలాగే ఇంకా వినాయకుడికి మేము పూజ ఎలా చేసుకున్నామని చెప్పేసి మీకైతే ఇప్పుడు నేను చూపిస్తాను. ఇంక ఇక్కడైతే మనము 3వ వారం శనివారాల వ్రతం అయితే చేసుకున్నామని చెప్పాను కదా. సో దానికి సంబంధించి ఇక్కడ వీడియో అనేది మీకు చూపిస్తూ ఉన్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట ఇది. సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు నేను కొంచెం వీడియో అనేది షూట్ చేయగలిగానండి. ఆ రోజంతా కొంచెం బిజీ కాబట్టి నాకు ఇంకా పూజలు అయ్యేంత వరకు కూడా టెన్షన్గా ఉంటుంది. సో అందుకే ఈరోజు అయితే పూజ వీడియో షేర్ చేయలేదులేండి. వీక్ కూడా ఎందుకులే షేర్ చేయడం, మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇంకా డీటెయిల్గా లాస్ట్ 2వ వారం చేసినప్పుడు చూపించాను కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు నేను పూర్తి పూజ వ్లాగ్ అయితే షేర్ చేయలేదు. అండ్ ఇంక ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నమస్కరించుకుంటూ ఉన్నాను వెంకటేశ్వర స్వామికి. ఇంకా పూజ కూడా 6 లోపలే చేసేసుకున్నాను. నాకు ఎంత తొందరగా పూజ చేసుకుందామన్నా కూడా కరెక్ట్గా 6, 7 అయిపోతుంది. చాలా వరకు 5 లోపల చేయండి అని చెప్తున్నారు. నాకు పిండి దీపాలు చేసుకోవడమే కొంచెం లేట్ అయిపోతుందండి. ఇంకా బియ్యం కడిగి నానబెట్టి వాటిని మళ్ళీ ఆరబెట్టి ఇంకా తర్వాత మిక్సీ పట్టుకొని పిండి దీపాలు చేసుకొని ఇదే నాకు కొంచెం లేట్ అయిపోతుంది. నైవేద్యాలంతా కూడా తొందరగానే చేసేసుకుంటున్నాను కానీ పిండి దీపాల ప్రాసెస్ లేట్ అయిపోవడం వల్ల 7 అట్లా అయిపోతుంది. మనకు తెలిసిన గురువు గారు అయితే ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాము. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్ నెంబర్ 9110577660. మీకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చేస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణాలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. పదే నేను ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యని కూడా గురువు గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారండి. నమ్మకంతో మీరు కూడా ఒక్కసారి మన గురువు గారికి కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకా అయితే వ్రతం అయితే చూసారు కదండి ఎలా చేసుకున్నానని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి వినాయకుడికి పూజ నేను ఎలా చేసుకున్నాను వినాయక చవితి రోజు అని చెప్పేసి ఇక్కడ వీడియో అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా నార్మల్గా దీపం పెట్టేసుకున్న ఆ తర్వాత వ్రతం అనేది స్టార్ట్ చేసుకుంటానులేండి. ఇక్కడ పూజ రూమ్లో కూడా దీపం పెట్టేసుకొని అలాగే ఇంకా మేము ప్రతి సంవత్సరం వినాయక చవితికి కూడా ఇదే విధంగా వినాయకుడికి పూజ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇలాగా పత్తి మాలలు వేస్తాం కదా, సో అలాంటి మాల వేసేసుకొని ఇంకా జిల్లేడు పువ్వులు మాల వేసుకొని ఆ తర్వాత గరికి పెట్టేసుకుంటాం. వినాయకుడికి ముఖ్యమైనది కదా గరిక అనేది. సో గరిక పాసలు కూడా పెట్టేసుకొని ఇంకా తర్వాత ఇంకా వినాయకుడికి ఇష్టమైనవన్నీ కూడా కొన్ని పువ్వులు, పత్రులు, తర్వాత సీతాఫలం, ఇంకా జాంపళ్ళు ఇలాంటివన్నీ పెడతాం కదా. సో అవన్నీ కూడా పెట్టేసుకొని అయితే ఇంకా ఈ విధంగా పూజ అనేది చేసేసుకున్నాను. తామర పువ్వులు అవన్నీ కూడా పెట్టుకొని అండ్ ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఓపిక ఉంటే నైవేద్యాలు కూడా ఏమైనా చేసి పెట్టుకోవడమే. బట్ నేను ఇంకా టైం లేదని చెప్పేసి తాంబూలం పెట్టేసుకున్నాను. ఇంకైతే ఇంకా వినాయకుడికి సంబంధించిన అక్షంతలతో అర్చన చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేసుకొని అయితే చక్కగా పూజ అనేది సింపుల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మన వీడియో వచ్చేసరికి లేట్ అవుతుందిలేండి, ఎందుకంటే నేను ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఫెస్టివల్ కాబట్టి. యాక్చువల్లీ వినాయక చవితికి ముందు రోజే మేము వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఈరోజు ఇంట్లో శనివారాల వ్రతం అయితే చేస్తున్నాను కదా, ఇది 3వ వారం కాబట్టి ఇంకా ఆపకుండా చేద్దాము. ఎంత అర్జెంట్ కూడా ఏం లేదు, పగల్లో సెలబ్రేషన్స్ కూడా ఏముండవు వినాయక చవితికి.
సో నైట్ సెలబ్రేషన్సే ఉంటాయన్నమాట అమ్మ వాళ్ళలో. అందుకని చెప్పేసి ఇంకైతే వ్రతం అవి చేసుకుందామని చెప్పి ఇంట్లో ఉన్నాను. ఈవినింగ్ అయితే వ్రతం అంతా కంప్లీట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళొచ్చి ఉపవాసం వదిలిన తర్వాత దేవుణ్ణి కదిలించి తీసేసిన తర్వాత అయితే ఒక 7 గంటల అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను నైట్. సో నైట్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మీకు వీడియో అనేది షేర్ చేస్తాను, వీలైనంత వరకు షూట్ చేస్తాను. ఇంట్లో నాకైతే నిజంగానే ఓపెన్గా చెప్పాలంటే దేవుడికి పూజ చేసుకోవాలని ఉంది, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలని ఉంది పండగకి. సో ఊర్లో పండగకి అందరు ఆడపిల్లలు వచ్చుంటారు కదా, నేను కూడా ఉంటే బాగుంటుందని మా అమ్మకి మా నాన్నకి అనిపిస్తూ ఉంటుంది. సో కానీ నేను ఇంట్లో వ్రతం చేసుకోవాలి కాబట్టి అమ్మ కూడా ఇంకా బలవంతం పెట్టలేదన్నమాట. పూజ అంతా చేసుకొని రా అని చెప్పింది. బట్ మనం పూజ చేసిన తర్వాత డోర్ వేసుకొని అంటే డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళకూడదు. అందుకని చెప్పేసి ఈవినింగ్ వరకు ఉండేసి దేవుణ్ణి కదిలించి తీసేసిన తర్వాత మళ్ళీ వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా ఇంట్లోనే ఉన్నాను. సో ఇంకా ఏమి కూడా ఇంట్లో వినాయకుడిని పెట్టే పూజ చెయ్యం మేము వినాయక చవితికి. జస్ట్ ఇంకా వినాయకుడి ఫోటోకి పువ్వులన్నీ పెట్టి ఇంకా పత్రి అవన్నీ పెట్టి అట్లా పూజ అనేది నార్మల్గా చేసేసుకొని అర్చన చేసుకుంటాము వినాయకుడికి అక్షంతలతోటి, అంతే అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా అలానే చేసుకుంటాము. వినాయకుడిని పెట్టి చేయడం అవన్నీ చేయమన్నమాట. ఎందుకంటే వినాయకుడు పెట్టి విగ్రహం పెట్టి చేసామంటే కనుక మనం నిష్ఠగా ఉండాలి. ఇంట్లో మెయిన్గా నిష్ఠగా అనేది ఉంటాము, ఇంట్లో ఉండాలి అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు. బట్ మనం ఉంటాం కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో మెయిన్ ఫెస్టివల్ అనమాట ఇది. ఆ ఊర్లో బాగా చేస్తారు వినాయక చవితి. సో ఒక్క సంవత్సరం కూడా నేను మిస్ అవ్వకుండా వెళ్తాను ఆ వినాయక చవితికి అయితే. అలాంటిది మనం ఇంకా ఇంట్లో వినాయకుడు పెట్టుకొని ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నామంటే అక్కడికి వెళ్ళలేను. నేను వెళ్ళకపోతే ఇంకా మా అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది, మా నాన్న ఫీల్ అవుతూ ఉంటారు, ఉన్నది ఒక కూతురు రాలేదని చెప్పి. అందుకని చెప్పేసి నేను ఇంకా ఇంట్లో ఊరికే ఫొటోస్కి అట్లా సింపుల్గా పూజ చేసేసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. బట్ ఈసారి వ్రతం చేస్తాం కాబట్టి ఈవినింగ్ వెళ్తాను. అండ్ ఈవినింగ్ వరకు నేను ఇంట్లోనే ఉంటాను, ఉపవాసం దీక్షలో ఉంటాను అనమాట. సో చాలామంది చెప్తూ ఉన్నారు కదా 7 దీపాలు పెట్టి చేయండి ఇంకా మంచిది, ఎల్లో కలర్ చీర కట్టుకొని చేయండి అని చెప్పి. సో అందుకని చెప్పేసి 7 దీపాలు పెట్టేసి అయితే నేను ఇంకా ఎల్లో కలర్ శారీ కట్టుకొని అయితే పూజ చేసుకున్నాను. నాకు కూడా చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. 3వ వారం కూడా ఎటువంటి ఆటంకాలు ఇబ్బంది లేకుండా కంప్లీట్ అయిపోయింది వ్రతం అయితే. చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. సో అలాగైతే నాకు ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని చెప్పి నా మనసు ఆరాట పడుతూ ఉందన్నమాట. ఎంత వయసు వచ్చినా కూడా పుట్టింటికి వెళ్తాం అనడం అనేది ఒక హ్యాపీనెస్ కదా మనకి. ఎంత పనున్న చకచకా చేసేసుకొని పుట్టింటికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది, అది ఎంత ఏజ్ వచ్చినా కూడా సరే. సో అలాగైతే ఆలోచించుకుంటూ కూర్చొని ఉన్నాను. ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఈరోజు వినాయకుడు పెట్టి ఇంట్లో వినాయక చవితి కదా, సో వాళ్ళు పూజ అవి చేసుకున్నారు దేవుడు పెట్టి. అంటే వినాయకుడి విగ్రహం పెట్టి మంచిగా పూజ అనేది బాగా చేసుకుంటారు వాళ్ళు. సో అలా చేసి ఇంకా ప్రసాదాలన్నీ కూడా మనకి ఇచ్చి పంపించారనమాట. నేను కూడా ఉపవాసంలో ఉన్నాను కదా, ఇంకా ప్రసాదాలే కదా ఇచ్చి పంపించారు. సో ఎంచక్క ఇక్కడ పులిహోర, వడలు, తర్వాత బెల్లం అన్నము, ఇంకా అంటే ఆవిరి కుడియాలు, తర్వాత పాయసము, ఇంకా శనగలు ఇవన్నీ కూడా ఇచ్చారు. సో అవన్నీ కూడా నేను మా ఆయన తిన్నామన్నమాట. ఉపవాసంలో ఉన్నాను, ప్రసాదాలే కాబట్టి ఇంకా తిన్నాను. ఇంకా ఇవన్నీ కూడా మాకు ఆ రోజు మధ్యాహ్నం భోజనంకి కరెక్ట్గా సరిపోయాయి. హాయ్ అండి, ఇంకైతే ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానని చెప్పాను కదా. సో అప్పుడు కట్టుకోవడానికి అని చెప్పేసి నేను శారీ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో ఈ శారీ అయితే మీరు ఆల్రెడీ చూసారు, వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను కదా, ఆ శారీ అన్నమాట ఇది. అండ్ ఇందులోకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ. ఇందులోకి వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇట్లా కస్టమైజ్ చేయించాను. సో కంప్యూటర్ వర్క్ వేపించేసి అండ్ ఇంకా ఇదైతే కొంచెం ఈసారి అయితే కొత్తగానే ట్రై చేశానులేండి. మనకి మెయిన్గా ఏమంటే ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే అస్సలు బాగాలేదు. అందుకని చెప్పేసి నేను ఇట్లా హాఫ్ పట్టులో తీసి అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఈ బార్డర్ అయితే కట్ చేసి పెట్టేసుకొని అండ్ ఇప్పుడు ఇది డిజైన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇదన్నమాట బ్లౌజ్ డిజైన్ అయితే. అండ్ శారీలో ఉన్న కలర్ తోట అయితే ఇట్లా వర్క్ చేపించేసి స్లీవ్కి శారీకి ఉన్న బార్డర్ని పెట్టించేసి ఇక్కడ నుంచి హాఫ్ పట్టు క్లాత్ పైన మళ్ళీ వర్క్ వేపించి అయితే ఇట్లా స్టిచ్చింగ్ చేయించాను. అండ్ బ్యాక్ రౌండ్ అంతా నెక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా పూజ కోసం కాబట్టి ఈ శారీ కట్టుకొని ఉన్నాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం గ్రాండ్గా వెళ్ళాలి కదా, పుట్టింటికి వెళ్తున్నాము, అసలే ఫెస్టివల్కి వెళ్తున్నాము. సో అందుకని చెప్పేసి ఇంక ఈ అంచుని పెట్టించేసి అయితే ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నా. అండ్ ఫ్రంట్ నార్మల్గానే రౌండ్ పెట్టించేసుకున్నాను అనమాట ఇట్లా. అండ్ బ్యాక్ నెక్ ఎలా ఉంది చూడండి, ఎంత బాగుంది కదా.
సో నాకైతే చాలా రోజుల నుంచి ఈ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేయించుకోవాలనిపిస్తూ ఉన్నింది. ఇలాంటి వర్క్ అయితే చాలా ట్రెండీగా ఉన్నిందనమాట ఇది. అందుకని చెప్పేసి ఇంకా మంచిగా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించేసి ఇట్లా నెక్ డిజైన్ అయితే పెట్టించుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఎలా ఉందో అవుట్ఫిట్ మొత్తం కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇంత గ్రాండ్గా స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు మన బ్యాంగిల్స్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉండాలి కదా. సో దానికోసం నేను బ్యాంగిల్స్ కూడా కస్టమైజ్ చేయించుకున్నాను, చూపిస్తాను మీకు. సో ఇంకా ఈ శారీకి ఈ బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నాను నేను. శారీ కలరు అలాగే రెడ్ అనమాట. ఈ రెండు కూడా ఇందులోకి నేను కస్టమైజ్ చేయించుకున్నా. అండ్ శారీ గ్రాండ్గా ఉన్నప్పుడు బ్యాంగిల్స్ కూడా గ్రాండ్గానే ఉండాలి కదా. సో ఇంకా ఈ బ్యాంగిల్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్పి. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి నేను సుకన్య థ్రెడ్ బ్యాంగిల్స్ అనే యూట్యూబ్ పేజ్ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాను. వీళ్ళకి యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో వాళ్ళ ఐడిని అయితే మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఒకసారి వాళ్ళ యూట్యూబ్ని చెక్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వాళ్ళ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. చిన్నపిల్లలకి కావాల్సిన హెయిర్ టిక్ టాక్స్, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, సో కడా బ్యాంగిల్ అంటారు ఆ టైపు, తర్వాత బ్రాస్లైట్స్, ఇంకా ఇట్లా మ్యాచింగ్, ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ పైకి కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు బ్యాంగిల్స్ అయితే. సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసరికి సుకన్య థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సుకన్య థ్రెడ్ బ్యాంగిల్స్ అని ఉంటుంది. మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన. అయితే తప్పకుండా వాళ్ళ ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి, ఇదన్నమాట. ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా అయితే కస్టమైజ్ చేయించుకున్నాను. ఇంకా శారీస్ అయితే ఉన్నాయి కదా, నాకు పెద్దమ్మాయికి ఇద్దరికి యూజ్ అవుతాయని చెప్పేసి అవి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇదిగోండి, ఇంకా ఇవన్నీ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నవే. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇవన్నీ కూడా శారీస్ పైకే. సో ఇక్కడైతే చూసారు కదండి, ఇంత మంచి డిజైన్స్ అయితే నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో నా శారీస్ పైకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనిపించింది ఇవన్నీ కూడాను. సో ఇవే కాకుండా వీళ్ళ దగ్గర మనం ఏదైనా గృహప్రవేశాలు కానీ, తర్వాత పెళ్ళిళ్ళకి కానీ, ఇంట్లో వ్రతాలు ఏదైనా చేసినప్పుడు కానీ, ఇలాంటి వాటికి మనం రిటర్న్ గిఫ్ట్స్గా ఏవైనా ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పి నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనం పసుపు కుంకుమ వాయనం ఇచ్చేటప్పుడు కానీ, తర్వాత గృహప్రవేశాలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు పసుపు కుంకుమ ఇస్తాం కదా ముత్తైదులకి. అలాంటప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ కనుక మనము రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చామంటే ఇంకా ఫుల్ అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో చూడడానికి చాలా గ్రాండ్గా, రిచ్గా కూడా ఉంటాయన్నమాట ఇవి. సో ఇంకా వీటితో పాటు ఇలాంటి ఇయర్ రింగ్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు హెయిర్ యాక్సెసరీస్ అనేది చాలా అవైలబుల్గా దొరుకుతున్నాయి అన్నమాట. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎలాంటివైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో చూసారు కదా, ఒక్కొక్కటి కాదనమాట, మంచి మంచి పేర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర శారీస్కి సంబంధించి. ఇంకా సూపర్గా ఉంటాయన్నమాట. ఇంకైతే మనం వెయిట్ చేయకుండా ఈవినింగ్ అయిపోయింది, ఊరికైతే రెడీ అయిపోదాం. సో నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా చూసారు కదా, నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట. సో బ్యాంగిల్స్ కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అలాగే ఇంకా నేను నెక్ పీస్ వేసుకున్నాను కదా, ఖచ్చితంగా దాని గురించి నాకు కామెంట్స్లో అడుగుతారు. ఈ నెక్ పీస్ వచ్చేసరికి నేను రాజీ జ్యువెల్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, సేమ్ ఐడి పైన రాజీ జ్యువెల్స్ అని చెప్పి ఉంటుంది. నేను దాదాపు యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి కూడా ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడాను నేను వాళ్ళ దగ్గర కొంటూ ఉన్నాను. సో ఇంకా ఈ బ్లౌజ్ కస్టమైజేషన్ కూడా నేను డిజైనర్ బాగీ థాట్స్ అని చెప్పి ఉందండి, తన దగ్గర అయితే చేయించుకున్నాను. క్లాత్, లైనింగ్, కంప్యూటర్ వర్క్, తర్వాత స్టిచ్చింగ్ ఇవన్నీ కూడా తనే చేయించింది అనమాట. చాలా చాలా బాగుంది ఫినిషింగ్ కూడా, అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది బ్లౌజ్ వేసుకోవడానికి. సో ఇంకా ఓవరాల్గా అయితే నా అవుట్ఫిట్ లుక్ అయితే ఇదండి. సో ఎలా ఉందని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి. నాకైతే ఇలాంటి బ్లౌజులు చాలా బాగా ఇష్టపడతాను నేను, ఈ నెక్ డిజైన్స్ అన్నీ కూడా. సో ఓవరాల్గా ఇంకా శారీ అయితే బ్లౌజ్ కానీ, జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అండ్ ఎందుకో ఇంత గ్రాండ్గా రెడీ అయ్యేటప్పుడు కొంచెం సవరం కూడా పెట్టుకుంటే బాగుంటుంది. మనకి హెయిర్ కూడా చాలా చిన్నగా ఉంది కదా, పువ్వులు పెట్టుకోవడానికి అంత లుక్ ఉండదని చెప్పేసి అయితే నేను ఇంకా సవరం పెట్టేసుకున్నాను. సో నాకేంటంటే ఇట్లా గ్రాండ్గా శారీ కట్టుకొని, పట్టు శారీ లాగా, ఇంకా మంచిగా వర్క్ బ్లౌజు, బ్యాంగిల్స్, ఇట్లా ఒక మంచి అకేషన్కి వెళ్ళినట్టు రెడీ అయినప్పుడు ఇట్లా సవరం పెట్టుకొని ఎక్కువ పువ్వులు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. సో అందుకే హెయిర్ ఎలాగో తక్కువగా ఉంది కాబట్టి ఇంకా మనం సవరం పెట్టుకొని కవర్ చేసేసామన్నమాట. అండ్ నా టోటల్ అవుట్ఫిట్ ఎలా ఉందని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఈ విధంగా అయితే నేను ఇంకా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కింద హాఫ్ పట్టు క్లాత్ పైన వర్క్ వేపించి మన శారీలో బార్డర్ అయితే పెట్టించుకొని ఇట్లా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను. అండ్ నాకు ఇలాంటి బ్లౌజెస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్లో షేర్ చేయండి. సో ఇంకైతే బ్లౌజ్ కూడా ఏంటంటే కింద వర్క్ వేసింది హాఫ్ పట్టు క్లాత్ అనమాట, పైన ఉన్నది శారీలో ఉన్న బార్డర్. సో అట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను నేను, అటాచ్ చేయించుకొని.
సో అదనమాట. సో ఇదండి ఇంకా మా ఇంట్లో సింపుల్గా వినాయక చవితి ఫెస్టివల్ అనేది ఇలా జరుపుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసేసుకోండి.